అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జైత్వాని అక్రమ అరెస్ట్ కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు. నటి అరెస్టుకు నాటి సీఎంఓలోనే వ్యూహరచన. ఎఫ్ఐఆర్కు ముందే అరెస్టు ఆదేశించిన పిఎస్ఆర్. విమాన టికెట్లు కొని ముంబై పంపిన కాంతిరాణ. దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను వివరించిన గున్ని. డీజీపీ సమగ్ర నివేదిక. డీజీపీ ఆల్రెడీ ఏపీ డీజీపీ గారు దీని గురించి సమగ్రంగా విచారణ చేసి ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఆయన ప్రస్తావించిన విషయాలండి ఇవి. నటి అరెస్టుకు నాటి సీఎంఓలో వ్యూహరచన, అంటే సీఎం ఆఫీసులోనే ప్లాన్ వేశారు. ఎందుకంటే ఆ జైత్వానికి, ఈ సీతారామాంజనేయులు గారికి, కాంతిరాణా గారికి, విశాల్ గున్ని గారికి వీళ్ళకేమీ పాత కక్షలు లేవు. ఆవిడేమీ రాజకీయ నాయకురాలు కాదు. వీళ్ళేమో పగబట్టి వెళ్ళి తీసుకొచ్చేయడానికి ఆవిడేమో మావోయిస్ట్ కాదు, టెర్రరిస్ట్ కాదు, ఇంకే ఇష్టు కాదు. వీళ్ళ ముగ్గురు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ కేసులోకి అంటే, సీఎం రేంజ్ ఆఫీసులో జరిగితే తప్ప ఒక ఐజీ, ఒక అడిషనల్ డీజీపీ, ఇంకొక ఎస్పీ, నాకు తెలిసి గున్ని కూడా ఐజీ అయినట్టున్నాడు, ఈ రేంజ్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వరు. ఏదో చిన్న చితక కేసు అయితే ఒక కానిస్టేబుల్ గారు వెళ్తారు ఎవరో ముద్దాయి దగ్గరికి, లేదా హెడ్ కానిస్టేబుల్ గారు వెళ్తారు. అది కూడా కాదనుకుంటే ఎస్ఐ గారు కూడా ఏదో పెద్ద పెద్ద విషయాలకు తప్ప ఎస్ఐ గారు ఎప్పుడు కూడా ముద్దాయి దగ్గరికి వెళ్ళరు. అరే, ఒక ఎస్ఐ గారు వెళ్ళని కేసుకి ఒక ఐజీ గారు వెళ్ళిపోవడం ఏంటండి? అర్థం అవ్వట్లేదా? ఎందుకే కేసు ఎడిపోని ఏమైనా 100 కోట్ల స్కామ్ ఉందా, ఇందులోని 1000 కోట్లు ఏమన్నా స్కామ్ ఉందా, లేకపోతే ఏదన్నా మారణాయుధాలా, లేకపోతే బాంబులా, ఆర్డీఎక్స్ ఏమీ కాదు. ఎవడో చెప్పాడట నీ భూమి పలానా ఆవిడ అమ్మేనా చూసింది నాకని. సాక్ష్యం లేదు, బొక్కలేదు, ఆ ఒక్క మాటకి వెళ్ళిపోయారు అంతే. ముంబై వెళ్ళిపోవడంతో పాటు మళ్ళీ చూడండి, ఎఫ్ఐఆర్కి ముందే అరెస్టుకు ఆదేశించిన పిఎస్ఆర్. ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదట, వేసేయండి ఆవిడ అర్జెంటుగా లోపల అన్నాడట. ఇవన్నీ ఆధారాలు అంటే ఇలాగ ఉంటాయండి. ఏమంటే విమాన టికెట్లు కొని ముంబైకి పంపిన కాంతిరాణ. మీకు విషయం తెలుసా? ఎఫ్ఐఆర్ 2వ తారీఖుని చెప్తే టికెట్లు 1వ తారీఖుని కొనిచ్చారట. అరే, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈవేళ 6:30కి వచ్చింది కంప్లైంట్. అసలు తెల్లవారుజామున 6:30కి ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? తెల్లవారుజామున 6:30 కంప్లైంట్ వచ్చినట్టు రాశారు ఎఫ్ఐఆర్లో. 6:30 కంప్లైంట్ అంటే కనీసం 10 గంటలకు 11 గంటలకు తీయాలి విమాన టికెట్లు. లేదా ఇదంతా అర్జెంటు రాష్ట్రానికి, లేకపోతే రాష్ట్రం అంతా నాశనం అయిపోయి తలకిందులు అయిపోద్దని కేసు కదా ఇది. అందుకని వెంటనే ముంబై. అరే, చంపేసి డెడ్ బాడీని ఇంటి దగ్గర పాడేసిన ఆ ఎవరైతే అనంతబాబు ఉన్నాడో 10 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. అతను ఎక్కడెక్కడే తిరిగాడు. అధికార పార్టీ ఎమ్మెల్సీ సమర్థ ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, తద్దినాలకి ఇలా అందరికీ అక్షింతలేసి వచ్చేవాడు. జనాల్లో నుండి వాడు అరెస్ట్ చేసేవారు కాదు. చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసిరేసిన వాడిని. మరి ఎవరో చెప్పిన ఒక మాటని, నీ భూమి నాకు అమ్మేత్తనాకు చూసింది పలానా ఆవిడి, సాక్ష్యం లేదు, ఏమీ లేదు. ఆ ఒక్క మాటకి ఐజీ వెళ్ళిపోయాడండి ముంబై. ఐజీ వెళ్ళిపోయావాడిని. అయితే కారణాలు అందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పాం కూడా మనం. చిత్రహింసలు పెట్టి కేసు విత్డ్రా చేయించుకున్నారు అంతే కదా. దొరికేశారు మొత్తం. ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకే కేసులో సింగిల్ షాట్లో ఫసక్. దీనికి కారణం ఏంటి తెలుసండి? ఒక ఆడపిల్ల మాన ప్రాణాలు రక్షించడానికి ఇక సాక్షి వల్లే రాశారు కారణం ఏంటో. ఇక ఇక్కడ ఉంది చూడండి, సైడ్ ఎడిటింగ్ పెట్టారు, రెడ్ బుక్. ఒక ఆడపిల్ల కోసం, ఒక ఆడపిల్ల మాన ప్రాణాల కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ఎల్ని నిర్దాక్షిణ్యంగా తీసిపారేశారు అంతే, ఒక్క ఆడపిల్ల కోసం. అది తెలుగుదేశం యొక్క గొప్పతనం. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ మహిళలకి హక్కులు ఇవ్వడంలో కానీ, నా అక్క చెల్లెళ్ళు, నా ఆడపడుచులు అనడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ తెలుగింటి ఆడపడుచులకే కాదు, భారతదేశంలో ఎక్కడున్నా సరే మన ఆడపడుచు అనుకుని ఒక ఆడపిల్లని వేధించిన ముగ్గురు క్రూరమైన అధికారుల్ని సింగిల్ షాట్లో, ఇంకా డిఎస్పీ సస్పెండ్ అయ్యాడు, ఒక సిఏ సస్పెండ్ అయ్యాడు, ఇంకా కింద స్థాయి అధికారులు చాలామంది వెళ్ళిపోయారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను లేపేయడం అనేది ఆషామాషి విషయం కాదండి. ఇది సంచలనమైన విషయం. దీనికి ఎందుకు కుట్రటండి ఇది? ఇందులో ఏముంది కుట్ర చేయడానికి?